హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నాకు ఈ మధ్య వాట్సాప్‌లో ఒక ఫ్రెండ్ ఒక ఆధ్యాత్మికమైన ఒక చిన్న కథ పంపించారు. అది నాకు మీ అందరితో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. అందుకని ఈరోజు ఆ చిన్న కథ మీ ముందుకు తీసుకొచ్చాను. వెళ్ళిపోదామా కథలోకి? ఒకానొకప్పుడు ఒక పెద్దాయన దగ్గర ఆశీస్సుల కోసం వెళ్ళినప్పుడు, ఆలోచనని బట్టి నీ జీవితం సాగుతుంది అని ఆశీర్వదించారు. ఆయనతో ఉన్న చనువు ఉండడంతో, నూరేళ్లు చల్లగా ఉంటారని కదండీ దీవిస్తారు. మీరేమో ఆలోచనని బట్టి జీవితం సాగుతుంది అని చెప్పారేంటి? అని అడిగాడతను. అప్పుడాయన ఇలా చెప్పాడు. ఆలోచనలు మంచివై వాటిని ఆచరిస్తే నీ జీవితం సాఫీగా, మంచిగా సాగుతుంది. నీతో మాట్లాడడానికి, నీతో ఉండటానికి నలుగురు ఇష్టపడతారు. అలా కాకుండా నీవన్నీ చెడు ఆలోచనలతో అయితే నీతో ఎవరుంటారు? కనుక ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలి. నవ్వు, నవ్వించు అనేది మర్చిపోకు అంటూ ఓ విషయాన్ని కూడా ఉదహరించారు. అదేంటంటే, ఓ మారు రామభక్తుడైన త్యాగయ్య పూజ కోసం అన్నీ సిద్ధం చేస్తున్న సందర్భం అది. త్యాగయ్య వాళ్ళ అన్నయ్య పువ్వులు కొనుక్కొని తన భార్యకిచ్చి ముచ్చట పడాలనుకున్నాడు. అయితే అతని ఇంటికొచ్చేసరికి భార్య ఇంట్లో లేదు. దాంతో అతను ఆ పువ్వులను తమ్ముడు త్యాగయ్యకిచ్చేశాడు. త్యాగయ్య ఆ పువ్వులను అందుకుని రాములు వారి పటానికి వేసి ఓ కీర్తన ఆలపించారు. ఆ పాటలో శృంగార రసం ధ్వనించింది. అనేక కీర్తనలు ఆలపించిన తన నోటంట ఇలా ఒకే ఒక కీర్తనలో శృంగార రసం ఉండడం ఏంటి అని అనుకున్నాడు. ఆ విషయాన్ని తన అన్నయ్యతో ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ఆ అన్నయ్య ఆ పువ్వులు తన భార్య కోసం కొని తెచ్చిచ్చానని, కానీ తను లేకపోవడంతో నీకిచ్చాను అని అన్నాడు. ఈ మాటలతో త్యాగయ్యకు విషయం బోధపడింది. తన అన్నయ్య ఏ ఆలోచనలతో పువ్వులు తెచ్చుకున్నాడో అదే ఆలోచనలకు తగ్గట్టే తన పాట సాధించాలనుకున్నాడు త్యాగయ్య. అందుకే ఆలోచనలను బట్టే మన చేతులు ఉంటాయి. మంచి ఆలోచనలు, ఆ ఆలోచనలకు తగినట్టు మన ప్రవర్తన ఉంటే అంతా మంచి జరుగుతుంది. నన్ను దీవించిన ఆ పెద్దాయన త్యాగయ్య ఆలపించిన చెప్పలేదు. నాటి సంఘటనను మాత్రమే చెప్పారు. ఎంత చక్కగా ఉంది కదండి ఈ కథ. అంటే మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది, అదే చేస్తాం కూడా. అలాగే మనం ఏది ఎదుటి వాళ్ళకి పంచుతామో అదే తిరిగి మనకు వస్తుంది. మంచి చేస్తే తిరిగి మంచే మన దగ్గరికి వస్తుంది. చెడు చేస్తే అప్పటికేదో మనకి బానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ రిజల్ట్ మాత్రం చెడే వచ్చుతుంది ఖచ్చితంగా. ఈ విషయంలో ఎటువంటి సందేహం ఉండక్కర్లేదు. కాబట్టి అందరం మంచిగా ఉందాం, అందరితో మంచిగా ఉందాం, నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేద్దాం. ఏమంటారు? చాలా బాగుంది కదా కథ. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. మీ సత్య.